రావి చెట్టు కనిపించింది. ఇక్కడ కొంచెం సేపు నిద్రపోయిన తర్వాత వెళ్తాను అనుకుని చెట్టు కింద తల కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోయాడు. చల్లగాలికి ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం రాక్షసుడు మానవ రూపంలో చెట్టు దిగి వస్తూ ఉంటాడు. ఆ వేళ కూడా అలాగే వచ్చి నిద్రపోతున్న చంద్రవర్ణుణ్ణి చూసి వెళ్ళాడు. కొంచెం సేపటి తర్వాత మరలా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడు కూడా అలాగే చెట్టు కింద పడుకుని ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి ఇతన్ని నిద్రలేపి విషయం ఏమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన రాక్షసుణ్ణి చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. అప్పుడా రాక్షసుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి? నీదే ఊరు? మానవులంతా సంచరించటానికి భయపడే ఈ నిర్జన ప్రదేశానికి నీవెందుకు వచ్చావు? ఇక్కడెందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటి? అని ప్రశ్నలు కురిపించాడు.